ఈ చిత్ర లక్కున్నవాడు ఆడియో రిలీజ్కి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ చిత్ర నిర్మాత, ముందుగా నిర్మాతల గురించి చెప్పాలి. వారు చెప్పినట్టుగా ఫస్ట్ టైం వాళ్ళ ఆఫీస్లో చూశాను, సెకండ్ టైం ఈరోజే చూశాను. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. ఏదికంటే చెప్పుకోవాలి, వాళ్ళ గురించి ఉన్నది లేనిది చెప్పుకోవాలి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఫస్ట్ డే చూశాను, ఆయనే సినిమాలో విలన్గా యాక్ట్ చేస్తున్నారని విన్నాను. కథ విన్నప్పుడు ఫలానా ఆయన అన్నారు. ఆ తర్వాత ఈరోజే చూశాను, మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు. వస్తానని చెప్పి కూడా వెళ్ళలేదు. నిర్మాతగా చాలా మంచి వ్యక్తి, అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగిన వ్యక్తి. అంటే మధ్యలో ఏ గొడవలు లేకుండా, ఏ అసందర్భం లేకుండా చెప్పినది చెప్పినట్టుగా తీస్తున్నాడని ఇంతకుముందే కో ప్రొడ్యూసర్ విజయ్ చెప్పుకొచ్చాడు. అప్పుడప్పుడు అడిగాను ఎలా జరుగుతుందని. ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అటువంటి మంచి నిర్మాతలు సినిమా పరిశ్రమకు అవసరం అంకులు అంటే విజయ్ చెప్పేవాడు. విష్ణుని ఎప్పుడు అడిగేవాను కదా, ఎలా జరుగుతుంది చూడండి, బాగా జరుగుతుంది అనేవాడు. ఇక నటుడుగా, నువ్వేంటే చిన్న చిన్న వేషాలు వేయలేదు. నేను డబ్బుకు కష్టపడ్డాను కానీ, ప్లాట్ఫారం మీద పడుకున్నాను కానీ చిన్న చిన్న ఓకే ఓకే కాళ్ళకి నమస్కారం పెడితే నేనేదో గొప్పగా, అది నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. ఇది ఈరోజు బంధం కాదు, దాదాపు 30 సంవత్సరాల బంధం. అందుకే అంత ప్రేమ. థ్యాంక్ యూ తమ్ముడు. కాబట్టి విలన్గా నాకు ఈ రోజుకి దాదాపు 180 చిత్రాలు హీరోగా చేసిన, మొత్తం 560 చిత్రాలు చేసిన విలన్ పాత్ర అంటేనే నాకు ఇష్టం. నేను పల్లెటూరు నుంచి ప్రారంభమై మద్రాసుకు వెళ్ళింది విలన్ వేషం వేద్దామని. మొట్టమొదటి సినిమా నేను చూడలేదు కానీ ఈ సినిమాలో విలన్ పాత్ర నిజంగా 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 చాలా అద్భుతంగా చేశాడు. వెకిలి చేష్టలు చేయకుండా ఆ క్యారెక్టర్ ఎలా చేయాలో అలా చేశాడు. రేపు సినిమా మీరు చూసిన తర్వాత కూడా మోహన్ బాబు గారు చాలా కరెక్ట్గా చెప్పారని చెప్తారు. రియలీ యూ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్ సార్, యూ డిడ్. నేను నా సినిమాలో ఇస్తున్నాను, నెక్స్ట్ తీయబోయే సినిమాలో మీరే నా పిక్చర్లో మెయిన్ విలన్. ఫస్ట్ డే ఆయన చూసినప్పుడు ఈయన పోయి విలన్ ఏం వేస్తాడన్నారు అని అనుకొని నేను అనుకున్నాను, అరే మోహన్ బాబు, నిన్ను కూడా మొదట విలన్గా పెట్టినప్పుడు ఆ నిర్మాతలు వాళ్ళు కూడా అలా అనుకో ఉండొచ్చు కదా. కాబట్టి తక్కువ అంచనా వేయదు. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో నీకు తెలియదు, కాబట్టి తక్కువ అంచనా వేయొద్దు అనుకున్నాను. సినిమా చూశాను. రియలీ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ సార్. దర్శకుడు రాజ్ కిరణ్, మీరందరూ స్టేజ్ మీద చాలామంది మా ఇంట్లో భోజనం బాగుంటుంది భోజనం బాగుంటుందన్నారు. ఒక్క పూట భోజనం ఎవరైనా పెడితే బాగుండు అని 24 గంటలు పస్తున్న రోజులు ఉన్నాయి తమ్ముడు. ఈరోజు నేను భోజనం పెట్టగలిగానంటే భగవంతుడు నాకు ఇచ్చాడు. భోజనం పెట్టడం గొప్ప కాదు, అదే ఒక పిడికడ అన్నం ఒక రోజు పెడితే బాగుండే అని ఆలోచించిన సంఘటనలు ఉన్నాయి నా ప్రయాణంలో. ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి అది క్రమశిక్షణతో ఇలా ఉండాలని పట్టుదలతో బ్రతుకుతున్నాం. 10 మంది, నేను కారు షెడ్లో ఉండేటప్పుడు ఒకటి అనుకునేవాడిని. కారు షెడ్లో నేను ఉండే రోజుల్లో 30 రూపాయలు నెలకు రెంటు. భగవంతుడా, నా ఇంటికి ప్రతిరోజు ప్రతి పూట 10 మంది వచ్చి భోజనం చేసే అవకాశాన్ని నాకు కలిగించు అని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. అది ఇచ్చాడు ఈ రోజున, అందుకే మీకు పెట్టగలుగుతున్నాను. అది గొప్ప కాదు. ఇక క్రమశిక్షణ, పట్టుదల, దీక్ష ఎలా వచ్చాయంటే, ఒక రామారావు గారి గురించి, ఒక నాగేశ్వర గారి గురించి, పెద్దవాళ్ళ గురించి చూసి, ఇలా ఉంటే, మా గురువుగారు దాసనారాయణ గారు చెప్పారు, ఇలా ఉంటే మనకు 10 మంది భయపడతారు. 7 గంటలంటే 6:30 గంటలకు సెట్టుకు వెళితే దర్శకుడు, నిర్మాత ప్రతి ఒక్కరూ మనకు భయపడతారు. 7 గంటలకని చెప్పి నువ్వు 7:15కి వెళితే వాళ్లకు నువ్వు భయపడాలి. నీకు వాళ్ళు భయపడాలన్నా
వాళ్ళు నీకు భయపడాలని ఆలోచించుకో అన్నారు. 7 o'clock 70 కిలోమీటర్ల షూటింగ్ అన్నా కూడా 6:30కి మేకప్ వేసుకుని ఉండే సంఘటనలు జరిగాయి జీవితంలో. దర్శకుడు మీరు అన్నారు, ఆ క్రమశిక్షణే బిడ్డలకు నేర్పించాను. ఎప్పుడూ వేదిక మీద బిడ్డలను పక్కన పెట్టుకుని బిడ్డలను పొగడకూడదు అనే సామెత. ఏం బాబాయ్ కరెక్టా? ఫోన్ ఆఫ్ చేయి, పక్కరా. రైటర్గా చెప్పాలి, బిడ్డలను పక్కన పెట్టుకుని పొగడకూడదు, అవునా కాదా? కదా, బిడ్డలను పక్కన పెట్టుకొని నువ్వు చాలా గొప్పవాడివి డామ్ డూమ్ అనకూడదట. అది దిష్టి అంటారు, చాలామందికి తెలుసు. అది నా బిడ్డల గురించి నేను చెప్పను, కానీ క్రమశిక్షణ నేర్పించాను, పద్ధతి నేర్పించాను. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ ఏ కామన్. కృషి, పట్టుదల, దీక్ష. బాబాయ్ అన్నాడు లక్కు కాదు. ఆ లక్కు అంటే లక్కు 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 అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పొట్ట పెంచుకొని గవదలు పెంచుకొని ఇలా లావు అయిపోయి లక్కు ఎక్కడి నుంచి వస్తుంది? హీరోకు కావలసిన లక్షణాలేంటి? శరీరాన్ని అందంగా పెట్టుకోవడం, భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాన్ని, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి రూపాన్ని సక్రమంగా పెట్టుకోవడం. ఏదో ఒక రోజున అదృష్టం తలుపు తడుతుంది. నువ్వు అన్నావు అదృష్టం, గోపాలకృష్ణ గారు, అదృష్టం దురదృష్టం రెండు పక్కనే ఉంటాయని. అలాగే మా గురువుగారు ఒక వీల్ చక్రం మీద రాశారు డైలాగు. మనకు బండి చక్రం ఉంటుంది, ఒక పక్కన కష్టం, ఒక పక్కన సుఖం. సుఖం కష్టం ఉంటుందంట బండి చక్రానికి. ఇలా తిరుగుతున్నప్పుడు మనిషి జీవితంలో కూడా ఒకసారి సుఖం, ఒకసారి కష్టం వస్తూ ఉంటుంది. జీవితం అంతా సుఖం ఉండదు, జీవితం అంతా కష్టాలు ఉండవు. ఎప్పుడో అప్పుడు దేవుడు అలా చెయ్యి మనకు అందిస్తాడు, పైకి లాగుతాడు. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆ క్రమశిక్షణ నా బిడ్డలకు నేర్పించాను. మీరు ఈ రోజున వేదిక మీద చాలా క్రమశిక్షణతో కూడిన వ్యక్తి విష్ణువర్ధన్ బాబు అంటే నాకు కింద కూర్చొని అసలు ఆనంద బాష్పాల్లాగా ఏడుపు వచ్చింది. ఎస్, ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. అదే మీరు వాడు క్రమశిక్షణగా లేనప్పుడు మీరు చెప్పుంటారు, అలా ఉంటే నేను ఫీల్ అయ్యేవాడిని. ఇంకొక విషయం విష్ణు, ఐ వాంట్ టు గివ్ యూ వార్నింగ్ ఫర్ యూ. ఇట్ ఈస్ అ వార్నింగ్. పబ్లిక్ చూస్తున్నారు, భార్య, 2 బిడ్డలు ఉన్నవాడివి. ఈ మధ్యనే టీవీలో చూశాను, 10 మందిలో, ఎందుకంటే 10 మందిలోనూ నువ్వు చేసిన తప్పుని చెప్పాలి. నేను సహజంగా నా ఆడియోకి నేను కూడా వెళ్ళను అని ఎక్కడో ఆడియో ఫంక్షన్లో అన్నావు. అది తప్పది. నీ ఆడియో ఫంక్షన్కు నువ్వు వెళ్ళాలి. 10 మంది హీరోలు నేను ప్రేమగా పిలిచినప్పుడు వాళ్ళ ఆడియో ఫంక్షన్కు వెళ్ళాలి. అంతేగాని నా ఆడియో ఫంక్షన్కి నేను వెళ్ళను అని కొంతమంది హీరోలు ఇట్లాగా డబ్బాలు కొట్టుకోవద్దు. అర్థమైందా? బీ సిన్సియర్. సిన్సియర్గా ఉన్నప్పుడే అన్నీ ఉంటాయి, డబ్బాలు వద్దు మనకు. ఎనివే రాజ్ కిరణ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. పిక్చర్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటాం? బ్రహ్మాండం బ్రహ్మాండం అంటాం. మన బిడ్డ బాపు గారు, డైరెక్టర్ గారు మాట చెప్పాడు, మన బిడ్డ చీముడి గార్చుకుంటూ అలా ఇంగిలి గార్చుకుంటూ ఇంట్లో ఉన్నాడు అనుకో, మన కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా బా ఎంత చక్కగా ఉన్నా అంటే మీ బిడ్డ అంటాడట. మన తెలుసు చీముడి గార్చుకుంటా అని, అది సెల్ఫ్ డబ్బా కొడుతున్నాడు, ఆ కాకా కొడుతున్నాడు. ఆ కాకా కాదు, లక్కున్నవాడు సినిమా దైవ సాక్షిగా, ఆత్మసాక్షిగా అత్యద్భుతమైన సినిమా. నాకు ఢీ చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలిగిందో దానికంటే కూడా దీనిలో సెంటిమెంట్ ఒకటి. లాస్ట్లో ఆటోమేటిక్గా సినిమా చూస్తూ నవ్వుతూ నవ్వుతూ ట్విస్ట్లు, ఎవ్రీ సీన్ దెర్ ఇస్ అ ట్విస్ట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. మీరు కథ చెప్పినప్పుడు కూడా నాకు ఇలా ఇన్ని చెప్పలా. కథ టగమనకు ట్విస్ట్, ఇంకొక సీన్లో ఇంకొక ట్విస్ట్, అంత అద్భుతంగా ట్విస్టులు ఉన్నాయి. చివరిలో తండ్రి, ఆ బిడ్డ, ఆ సెంటిమెంటు. ఈ మధ్యకాలంలో నేను చాలా సినిమాలు చూశాను, కానీ ఇంత మంచి చిత్రాన్ని నేను చూడలేదు. నేను ఇది అదృష్టంగా భావించాను. నీవు అదృష్టవంతుడివి, నిర్మాత అదృష్టవంతుడు, అందరూ అదృష్టవంతులు. నువ్వు చక్కగా తీశావు. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్. ఎస్ మై డియర్ రైటర్. కథ అసలు యాక్చువల్గా కథే మొగుడు. కథ లేకపోతే అన్నం, మనకు అన్నం లేకపోతే ఎలా వండుతాం మీరే చెప్పండి? ఆకు లేకపోతే, ఆకుకూర లేకపోతే ఎలా వండుతాం? పప్పు లేకపోతే ఎలా వండుతాం? కథ కావాలి, కథ ముఖ్యం. ఆ కథను, మంచి కథను నా బిడ్డకిచ్చి, నాకు తెలుసు విష్ణుబాబు అయితేనే బాగుంటాడు ఈ సినిమా, విష్ణు అయితేనే హీరో, విష్ణుకి అయితేనే ఈ కథ ఇస్తాను అని. నీది నాది ఏ రుణానుబంధమో తెలియదు, కానీ అందుకే అంటారు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్న.
భార్య, బిడ్డ, గొడ్డు, గోద, స్నేహితులు, ఆత్మీయులు, ఇదంతా భగవంతుని అదృష్టం అంటారు. అలాగా నువ్వు మా బ్యానర్లో మాకు దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. నువ్వన్నావు నేను అదృష్టవంతుడే, నువ్వే కాదు, మా సైడ్ కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. యూఆర్ ఎ వండర్ఫుల్ రైటర్. విష్ణు చెప్పినట్టు నో కాంట్రవర్సీ. మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నన్ను కూడా అందరూ అంటారు కాంట్రవర్సీ అని. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పు, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అసమర్థుల్లాగా జీవితాన్ని సాగించకూడదన్నది నా ఉద్దేశం. మనం ఇతరులకు మోసం చేయకూడదు, కుట్రలు పనకూడదు, వెనకాన పొడిచి అలవాట్లు పెట్టుకోకూడదు. బట్ నిజాన్ని నిర్భయంగా చెప్పాలని మా నాన్నగారు బడిపంతులు ఎప్పుడూ చెప్పాడు. అది పాటిస్తుంటాను. కానీ నువ్వు పాటించకు. నాకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, నేను తట్టుకుంటాను. కాబట్టి నువ్వు ఒక మంచి కథను తీసుకొని వచ్చి నా బిడ్డకి ఇచ్చిన దానికి ఆ షిరిడి సాయినాథని ఆశీస్సులు నీకు నీ కుటుంబానికి స్పెషల్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశావు. ఇది పొగడ్త కాదు, ఒక నటుడుగా, ఒక నిర్మాతగా నా మనసులో ఉన్నది నిజం కాబట్టి చెప్పాను. పిక్చర్ అద్భుతంగా లేకపోతే దైవసాక్షి అని చెప్పేవాడిని కాదు, నిజంగా బాగుందని వదిలేసేవాడిని. రియలీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ హిట్. మంచి డేట్ చూసి ఆ భగవంతుని ఆశీస్సులు, ఫైనల్గా ప్రజల ఆశీస్సులు కావాలి. ప్రజలే ప్రత్యక్ష దైవాలని చెప్తుంటాను. ఆ భగవంతుడు వాళ్ళ రూపంలో వచ్చి సినిమా చూసి మంచిగా ఆశీర్వదిస్తారని మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బాబాయ్ అని పిలవాలి నేను, ఎందుకంటే నాకంటే పెద్దవాడు అనుకుంటాను. పెద్దవాడా చిన్నోడా ఎనివే కాదా? చెప్పు రాజా ఎన్ని రాజా మీకు 16 ఏళ్ళ? వండర్ఫుల్ ఆర్టిస్టే. నువ్వు రైటర్గా ఉండేటప్పుడు చెప్పానా లేదా ఆర్టిస్ట్ అవుతామని? చెప్పానా? నేను చెప్పను, నువ్వు చెప్పేదేంటి? ఇతను కొడుకులు కూడా ఉన్నారు, ఇద్దరు చక్కగా ఉంటారు, వాళ్ళు కూడా మంచి హీరోలు అవుతారని చెప్పాను 10 సంవత్సరాలకు ముందు. అవునా? కానీ సినిమాలో మాత్రం డబ్బిస్తేనే యాక్ట్ చేస్తానంటాడు. అవునా? బట్ ఎనీవే, ఒక చక్కటి నటుడు ఈ పిక్చర్లో మంచి పాత్ర వేశాడు. థ్యాంక్ యూ తమ్ముడు. అలాగే విజయ్, యూ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్. ఫైట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. బెస్ట్ ఆఫ్ లక్. ఆ డైరెక్టర్ వండర్ఫుల్, యు ఆర్ వండర్ఫుల్. మా బ్యానర్ ఆస్థాన విద్వాంసుడివి. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్, ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వెరీ గుడ్, యూ డిడ్ గుడ్ జాబ్. రాజేష్, నిన్నేమన్నాను? భోంచేయాలా అని అనలేదు. నీ వైఫ్ అద్భుతంగా వంటలు వండుతుంది. మీ ఇంట్లో వంటలు తిని 2 సంవత్సరాలైంది. మీ భోజనం నాకు కావాలి, ఎప్పుడు వండి తీసుకొస్తావు అని నిన్ను నేను అడిగాను. కానీ నువ్వు చెప్పలన్నాను. నేనే అడిగాను మీ ఇంట్లో భోజనం నాకు తీసుకురాని. ఇప్పుడు కూడా అడుగుతున్నాను, పండగకు మంచి భోజనం తీసుకురా మీ ఇంట్లో నుంచి. థ్యాంక్ యూ. యు ఆర్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. బాగా చేశావు.